టీ20 ప్రపంచ కప్ లో ఈ రోజు ఆదివారం హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. భారత్ పాకిస్తాన్ జట్లు కాసేపట్లో కొలంబో వేదికగా ఈ మ్యాచ్ లో తలపడనున్నాయి. భారత్ పాకిస్తాన్ పోరు కావడం, అది కూడా ప్రపంచ కప్ వేదిక కావడంతో ఈ మ్యాచ్ పై అభిమానుల ఆసక్తి నెలకొంది. వాస్తవానికి పాకిస్తాన్ ఈ మ్యాచ్ ను బాయ్కాట్ చేస్తామంటూ బీరాలు పలికింది. చివరికి ఐసీసీ వార్నింగ్ తో ఆడేందుకు ఒప్పుకుంది పాకిస్తాన్. ఇక ప్రస్తుతం ఇరు జట్లు తాము ఆడిన 2 మ్యాచ్ల్లోనూ గెలుపొందాయి. దీంతో ఇరు జట్లలో చెరో 4 పాయింట్లు ఉన్నాయి. అయితే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో భారత జట్టు టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. ఇక ఈ రోజు జరిగే పోరులో గెలిచిన జట్టు సూపర్ 8 కు చేరుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. కాగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులకు టక్కున గుర్తొచ్చే పేరు హరీష్ రావుఫ్. 2022 టీ20 ప్రపంచ కప్ నుంచి గత ఏడాది జరిగిన ఆసియా కప్ వరకు కూడా టీమిండియా బ్యాటర్ల చేతిలో హరీష్ రావుఫ్ ఘోరంగా బలయ్యాడు. 2022 టీ20 ప్రపంచ కప్ లో కోహ్లీ హరీష్ రావుఫ్ ను చితగ్గొట్టాడు. ఇక గత ఏడాది జరిగిన ఆసియా కప్ లో అయితే అభిషేక్ శర్మ రఫ్ ఆడించాడు. ఆసియా కప్ లో హరీష్ రావుఫ్ చేసిన అతి అంతా ఇంత కాదు. ఇండియాకు చెందిన 6 ఫైటర్ జట్లను కూల్ చేశామంటూ సైగలు చేస్తూ వెకిలి చేష్టాలు చేశాడు. అతడి ఓవర్ యాక్షన్ కు భారత బ్యాటర్లు అంతే ఘాటుగా బదిలిచ్చారు. ఆసియా కప్ ఫైనల్లో ఓ దశలో భారత్ 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల పడింది. ఆ సందర్భంగా హరీష్ రావు ఫ్లైట్ క్లాస్ అయినట్లుగా చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే తిలక్ వర్మ, శివన్ దుబే రెచ్చిపోవడంతో భారత్ గెలిచింది. ఆ మ్యాచ్ లో హరీష్ రావు దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత అతన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టీ20 నుంచి తప్పించింది. టీమిండియా దెబ్బకతడు టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు కోల్పోయాడు. ఈ ప్రపంచ కప్ లో పాల్గొంటున్న పాకిస్తాన్ జట్టులో అతడు లేడు. ఉండి ఉంటే భారత బ్యాటర్లు అతన్ని పరిగెత్తించి మరీ కొట్టేవారంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.